ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కామెంట్ సెక్షనే మీ ఓట్ బాక్స్ అనుకుని తేల్చి అవతల పడింది ఒక్క దెబ్బతో. ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికిప్పుడు రైట్ నౌ ఈ నిమిషమే మీకు ఎన్నికలు పెడితే ఎవరికి ఓటేస్తారు ఏపీ ప్రజలు? మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పీఏ, చంద్రబాబు పీఏ లాంటి వాళ్ళు కూడా ఈ కామెంట్స్ అవుతున్నారు. మన ఛానల్‌కి వస్తున్నారు, చూస్తున్నారు. కనీసం 1000 మంది కామెంట్స్ చేస్తే ఎంతమంది జగన్ సపోర్ట్ ఉన్నారు? ఎంతమంది చంద్రబాబు సపోర్ట్ ఉన్నారు? ఎంతమంది జగన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు? ఎంతమంది చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారు అనేది క్లియర్ కట్‌గా అర్థమైపోద్ది. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటైపోతుంది? కామెంట్ సెక్షన్‌లో మీ ఓట్ బాక్స్. మీ ఓటెయ్యండి ఇక్కడ కంపల్సరీగా మిస్ అవ్వకుండా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తోంది అనేది వైసీపీ యొక్క తీవ్ర ఆరోపణ. ఇది పరాకాష్ఠకు చేరిందని వైసీపీ ఇప్పుడు కొత్తగా ఆరోపిస్తోంది. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే టార్గెట్ చేశారని విమర్శలు ఉండగా, ఇప్పుడు ఏకంగా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడిని కూడా అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా అరెస్టు చేస్తున్నారు అనే న్యూస్ రావడం అనేది తీవ్ర కలకలం రేకెత్తించింది అంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ రెడ్డిని శనివారం అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. 2:30 గంటల సమయంలో పోలీసులు దారుణంగా అదుపులో తీసుకోవడం అనేది కూడా మనం చూసాం. చిప్పగిరిలోని వారి నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. కనీసం ప్రజాప్రతినిధి ఇల్లు అనేటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆయన అరెస్ట్ చేసి ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారనేది ప్రధాన ఆరోపణగా ఉంది వైసీపీ వైపు నుంచి. దీనిగా నేపథ్యాన్ని అబ్జర్వ్ చేస్తే స్థానికంగా జరిగినటువంటి ఒక గొడవలో బాధితుడికి అండగా ఎమ్మెల్యే నిలబడ్డారని, దానికే ఈయన టార్గెట్ చేశారనేది వైసీపీ యొక్క ఆరోపణ. టీడీపీకి సంబంధించిన నాగరాజు అట్లాగే మిగతా వాళ్ళు కలిసి వైసీపీ నేత గిరి ఇంటి మీద దాడి చేస్తే అతన్ని పరామర్శించడానికి విరూపాక్ష వెళ్లారని, అయితే ఆ సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ వ్యక్తులు ఏకంగా ఎమ్మెల్యే మీదే దాడికి తెగబడ్డారనేది ఆరోపణగా ఉంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడైనటువంటి శ్రీరాముడికి తీవ్ర గాయాలయ్యని చెప్తున్నారు. ఈ దాడుల మీద బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదనేది కూడా ప్రధాన ఆరోపణగా ఉంది. పైగా ఈ గొడవ మొత్తానికి ఎమ్మెల్యే విరూపాక్షే కారణమంటూ సీఏ రవిశంకర్ రెడ్డి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే మరియు ఆయన కుమారుడి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సో, పోలీసులు ఈ అరెస్ట్ ప్రక్రియని నిర్వహించిన తర్వాత ఇది తీవ్ర అనుమానాలకు తావిస్తుంది అరెస్ట్ అంటున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి దూరి చట్టవిరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా తమ అక్రమ చర్యలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేదా వీడియో ఫుటేజీలు బయటికి రాకుండా ఉండేందుకు ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ కెమెరాల యొక్క హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు వెంట తీసుకెళ్లాలని ప్రధాన ఆరోపణ. ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో చోరీ తరహాలో హార్డ్ డిస్క్లు మాయం చేయడం ద్వారా పోలీసులు ఏ రక్షణమైనటువంటి శిక్షణ పొందుతున్నారనే విమర్శలు చాలా తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి పోలీసులు అయితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో విజయవాడలో ఏం జరిగిందో చూసాం, ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. సో, అట్లాంటి టైంలో ఇట్లాంటివి జరుగుతున్నాయంటే అక్కడ ఆధారాలు లభించడం, ఇక్కడ ఆధారాలు మాయం చేశారు పోలీసు అనేది ఆరోపణగా ఉంది. మరి దీని మీద పోలీసు ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది.